క్రీస్తునందు దేవులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి గత 2 నెలల నుంచి మీ మధ్యకి రాలేకపోయాను. మరి నా దేవుడి నూతన సంవత్సరంలో మీతో గడపడానికి ఇచ్చిన కృపకే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరూ ఒకసారి 2 చేతులు పైకి ఎత్తగలని చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఉన్న వాళ్ళు హల్లెలూయా. మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తున్నాను. మీరు నాకు చెప్పరండి. థ్యాంక్ యూ. మరి కొద్ది నిమిషాలు, ఎందుకంటే మంచిగా ఉంది, చాలామంది పనికి వెళ్తున్నా ఉండవచ్చు. సమయాన్ని ఎక్కువ తీసుకోకుండా మరి కొద్ది సమయంలోనే దేవుని వాక్యాన్ని మనము వినాలని ప్రయత్నపూర్వకంగా తెలియజేస్తున్నాము. మధ్యలో కొంచెం చాలా మీటింగ్కి తిరిగాము, అందుకని అక్కడక్కడ నీళ్ళు తాగి చాలా నీళ్ళకి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఏదేమైనా దేవుని పరిచయం ఆపకూడదని బాగుందో మీ దగ్గర కూడా రావడం జరిగింది. కొంచెం కాపుగా దగ్గొస్తుంది, అయినప్పటికీ మరి మీకు వాక్యాన్ని అందించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మధ్యలో చిన్న చిన్న డిస్టర్బ్ ఉన్నా మీరు అడ్జస్ట్ అవ్వాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యం నుంచి ఒక మాట మనం చదువుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12 నుంచి మరి కొద్ది మాటలు మనం చదువుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయము తీసిన వారు మరి చదవచ్చింది. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చాలా ప్రార్థన చేసుకుందాం. కృపాసక్తి సంపూర్ణ సర్వోన్నతమైన దేవ, నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రభువా గోపవరంలో ఉన్నటువంటి నీ మందిరంలో నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి ఇచ్చిన కృపకే స్తోత్రాలు. ఇంకా నేను నీ బిడ్డలతో మాట్లాడడానికి నీ పేరిట నిలబడి ఉన్నాను ప్రభా. బలహీనరాలను ప్రభా, నా నోట నీ మాట నుంచి నీ బిడ్డలతో మాట్లాడండి. విరుచున్న నీ ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నీ వాక్యం క్రియ చేయడానికి కృప చూపించండి. శబ్ద ధ్వని ద్వారా ఎవరైతే నీ వాక్యాన్ని వింటున్నారో అటు వారు అందరి హృదయంలో నీ వాక్యం క్రియ చేసి ఈ 2025 సంవత్సరములు వారి జీవితాలను సరి చేసుకుని ఆత్మీయంగా ముందుకు వెళ్ళడానికి, ఆత్మీయ దీవెనలు పొందడానికి నీ కృపను గ్రహించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు దేవులారా, ఇక్కడ లేఖనం సెలవిస్తున్న మాట ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు. ఎవరి పేరు పెట్టబడిన జనులను ప్రభువు చెబుతున్నాడు. మనం ఎవరి పేరు పెట్టబడినటువంటి వారు? మనం ఎవరి పేరు పెట్టబడిన వారు? ఎవరి పేరు నేను ఎందుకు పెట్టుకుంటానండి, నా పేరు నాకు ఉందండి అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు. అంతే కదండి. ఈ విలేజ్కి ఎవరైనా వచ్చారనుకోండి, చర్చి ఎక్కడుంది అంటే క్రైస్తవులు ఎక్కడున్నారు అని అడుగుతారు. చర్చికి వచ్చిన ప్రతి ఒక్కరి బిడ్డ కూడా క్రైస్తవుడుగా పిలువబడుతున్నాడు. అంతేనా? అంతే కదండి. మనం ఎవరు ఇప్పుడు? క్రైస్తవులు. ఎవరమండి? క్రైస్తవులు అంటే క్రీస్తు బిడ్డలు. దేవుని లేఖనంలో అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనంలో
మొదట అంత్యోకయలో ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులను పిలువబడ్డారు. ఎవరి పేరు పెట్టబడ్డారు? మీరు క్రీస్తు పేరున పెట్టబడిన వారు. మనకు అనేక పేర్లు ఉన్నాయి, కానీ మన విశ్వాస జీవితంలో ముందుకెళ్తున్న కారణాన్ని బట్టి ప్రభువు మనకిచ్చినటువంటి, సమాజం మనకిచ్చినటువంటి పేరు ఏంటో తెలుసా? క్రైస్తవులు. ఇప్పుడు ఎవరి పేరుంది మనకి? ఎవరి పేరుందండి? విన్నారు కదా? ఎవరి పేరు? మీరు మాట్లాడాలి. మీరు మౌనంగా ఉంటే నాకు వాక్యం చెప్పడానికి నడుపుతున్నారు. మనం ఎవరి పేరుంది ఇప్పుడు మనకి? క్రైస్తవులే కదా. ఒకసారి గట్టిగా అల్లలే చెప్పండి. పాపం అన్నారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కోసారి మన వాయిస్ చర్చిలో రాదు. ఎక్కడ వస్తుంది చెప్పండి? పక్కింటి మీద గొడవ వేసుకోవడం మాత్రం చాలా పెద్ద స్వరం వస్తుంది మనకి. అప్పుడు సిగ్గు అనిపించదు. కానీ దేవుని సన్నిధిలో వాక్యం చదివేటప్పుడు సిగ్గు, ప్రార్థన చేయడం అంటే సిగ్గు, పాట పాడమంటే సిగ్గు. ఎక్కడ సిగ్గుపడాలి? మనం అనకూడని మాట్లాడుతున్నప్పుడు సిగ్గుపడాలి, అనవసరంగా గొడవలు పడుతున్నప్పుడు సిగ్గుపడాలి. అక్కడ సిగ్గుండదు అసలు, అక్కడ తగ్గేదేలే అంటాం. దేవుని మందిరానికి వచ్చేసరికి ఏమంటాం తెలుసా? అసలు మనకి అసలు మాట్లాడటమే రాదన్నట్టుంటాం. తెలంగాణ అలా ఉండకూడదు. జీవము గల దేవుని పిల్లలు ఉత్సాహం కలిగి ప్రభు సన్నిధిలో కంఠమెత్తి భక్తుడు అంటున్నాడు, 1000 నోళ్లతో నేను స్తుతించిన నీ రుణము తీర్చను. మనకు ఒక స్వరమే ఉంది, కానీ ఆయన అంటున్నాడు, నాకు 1000 నోళ్ళు ఇచ్చిన, ఆ 1000 నోళ్లతో నేను స్తుతించిన నీ రుణం తీర్చలే. అంటే ఇంకా ఎంత గొప్పగా స్తుతించాలన్నది ఆయన ఉద్దేశం. చూడండి కదా, మనకే మాట్లాడచ్చు, కానీ అడిగిన దానికి ఒక్కొక్కసారి మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇచ్చారనుకోండి, మీకు అర్థమైందని నేను అనుకుంటాను. ఓకేనండి. మొదట క్రైస్తవులు అని పిలువబడిన వారు ఎక్కడున్నారని చెప్పుకున్నాం మనం? అంత్యోకయలో ఉన్నారు. అంత్యోకయలో ఉన్నటువంటి శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులను పిలువబడ్డారు. తర్వాత దేశాల్లో పిలువబడ్డారు, రాష్ట్రాల్లో పిలువబడ్డారు, గ్రామాల్లో పిలువబడ్డారు. మన గోపవరంలో కూడా క్రైస్తవులను మనం పిలువబడుతున్నాం కదండి. కానీ ప్రభు అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనుడు. ఎవరి పేరు పెట్టబడింది మనకి? ఇప్పుడు ఎవరి పేరును మనకి పిలుస్తున్నారు? క్రైస్తవులు అని. ఎవరినండి? క్రీస్తు పేరుకేనా? క్రైస్తవులు అంటే క్రీస్తులు కలిగిన వారని. మన క్రీస్తు లేడా మనలో? అన్నాడు కదండి. అన్నాడా? క్రీస్తు ఉన్నాడు మనకి? అన్నాడు. అది డౌట్ అండి, ఇంటికి వెళ్ళి మరి చెక్ చేసుకోవాలంటారా? క్రీస్తులు కలిగిన వారు రక్షింపబడి బాప్తిసం తీసుకుని బల్లారాధనలో పాల్గొంపులు పొందుతూ క్రీస్తే నిజరక్షకుడిని వెంబడిస్తూ విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్న ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులే, క్రీస్తు బిడ్డలే. కాబట్టి ప్రభువును నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడింది. సొలొమోను మహారాజు దేవాలయం కట్టించాడు. ఆ దేవాలయం కట్టించి దాని మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ మందిరంలో నువ్వు ఎవరైతే కష్టంలో ఉండి నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలకించు, వారి ప్రార్థనకి చెవియొగ్గు, వారి ఎంతో బాధతో నీ సన్నిధిలోకి వస్తున్నారు, ఆ బాధను గ్రహించి వారి సమస్యల నుండి విడిపించు అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. దేవుడు దానికి ఆన్సర్ ఇస్తే ఏమంటున్నాడంటే, నా పేరు పెట్టబడిన నా జనుడు. అంటే దేవుని మందిరములోనికి వచ్చి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరు కదండి. అనేక సమస్యలతో మనం ఇక్కడికి వస్తాం, కొన్ని కోరికలతో ఇక్కడికి వస్తాం, కొన్ని నెరవేర్చుకోవాలని ఇక్కడికి వస్తాం. ప్రభు నాకు ఈ బాధ నుండి విడుదల కలిగిస్తాడు, దాన్ని స్వస్థపరుస్తాడు, లేకుంటే నా కుటుంబంలో సమాధానం కలిగిస్తాడు, లేకుంటే నేను చేస్తున్న పనిలో నాకు సఫలతనిస్తాడు అని విశ్వాసంతో ఏదో ఒక కోరికతో ఏదో ఒక ఆశతో మనము దేవుని మందిరానికి వస్తూ ఉంటాం. ఒకరు పక్క వారికి మన హృదయంలో వాంచి తెలియకపోవచ్చు, కానీ నువ్వు ఎలాంటి హృదయంతో వచ్చి కూర్చున్నావో జీవం గల దేవునికి ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఎక్కడ 2-3 కూడి ఉంటారు అక్కడ నేను ఉంటాను. జీవం గల దేవుని మందిరంలో ఎవరున్నారో తెలుసా? దేవుడు ఉన్నాడు, ఆయన మనస్సు ఉంది, ఆయన కళ్ళు ఉన్నాయి, ఆయన నిన్ను గమనిస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు. నీ హృదయంలో ప్రార్థన ఆయన ఎరిగినవాడు.
కాబట్టి నీ బాధ నుండి నేను విడిపించాలి, నేను సంతోషంగా సమాధానంతో నింపాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే దినం ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు. అక్కడ రాయబడినటువంటి రోజు 4 అంశాల మీద చెప్పాలని ఇష్టపడుతున్నాను. ప్రభు మనల్ని ఆశీర్వదించడానికి కానీ, సమాధానాన్ని కలిగించడానికి కానీ, లేకుంటే మనం అన్ని విషయాల్లో ఫలభరితంగా ఉన్నతమైన స్థానంలోనికి మనం వెళ్ళాలి అంటే మనలో మనం చేయవలసినవి కొన్ని ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా మనం చేయాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. ఈ 2025 సంవత్సరంలో 2024 సంవత్సరంలో మనం చాలా తీర్మానాలు తీసుకుని ఉండవచ్చు, వాగ్దానాలు తీసుకున్నప్పుడు కదండి. ఈ సంవత్సరం ఇలా ఉండాలి, ఈ సంవత్సరం ఇది చేయాలి, ఈ సంవత్సరం నేను ఇలాగా ముందుకు వెళ్ళాలి, లేకుంటే ఇల్లు కట్టించాలో, ఉద్యోగం సంపాదించాలో, లేకుంటే ఏదైనా కోరికలు, ఒక తీర్మానాలు కూడా మనకు ఉంటాయి. కానీ December 31 వచ్చేసరికి వాటిని నెరవేర్చినవి ఎన్నున్నాయో, నెరవేర్చినవి ఎన్నున్నాయో మనకు తెలుసు. ఒకవేళ అన్నింటినీ కూడా ఒకసారి మేము ఫెయిల్యూర్ అవ్వచ్చు కదండి. దాని లోపం ఏంటి? దేవుని వాగ్దాన లోపమా, లేకుంటే దేవుని యొక్క లోపమా, లేకుంటే వాటిని నెరవేర్చుకోలేకపోవడానికి కారణం ఎవరు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఒక్కొక్కసారి 8 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన దేవుడు ఆలకించలేదు, నాకు పిల్లల్ని ఇవ్వలేదు, లేకుంటే ఆరోగ్యం ఇవ్వలేదు, ఆశీర్వాదం ఇవ్వలేదు, ఇల్లుకు ఇవ్వలేదు, లేకుంటే ఏదో నేరాలు ప్రభు మీద వేస్తాను. కానీ ఈ 2025 సంవత్సరం ఖచ్చితంగా నువ్వు దీవించబడాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. నువ్వేదనుకుంటున్నావు అది సఫలం కావాలి, నువ్వేదనుకుంటున్నావు అది ఖచ్చితంగా రీచ్ అవ్వాలి అంటే లోపం ఎక్కడుందో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. లోపం ఏంటి అన్నది మనం తెలుసుకున్న దినాన్ని మన సక్సెస్ లైఫ్ మనం అనిపిస్తాం. ఒక్కొక్కసారి మన సక్సెస్ అవ్వకపోవడానికి నేరాలు పక్క వారి మీద, ఎదురు వారి మీద నేరాలు మోపుతుంటాం. కానీ కాదు, మన అపజయానికి కారణం ఎవరో తెలుసా? మనని. అందుకే ప్రభు ఈ దినాన మనతో చెప్పిన విషయం ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు. లేఖనంలో మనం చదివితే తర్వాత మాట మనకు అనిపిస్తుంది, తమ్మును తాము తగ్గించుకొని ఏం చేయాలంటండి? ప్రార్థన చేయాలి. ఇక్కడ నా పేరు పెట్టబడిన జనుల్లో ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాం ఉన్నాడు. ఎవరి పేరు పెట్టబడింది అబ్రహాంకి? దేవుని పేరే, విశ్వాసులకు తండ్రి. యోబు ఉన్నాడు. యోబు గురించి ప్రభు చెప్తున్నాడు, ఇదిగో యోబు యథార్థవంతుడు, పరిశుద్ధుడని ప్రభు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఎవరి పేరు పెట్టబడిన వారు వీరు? అత్యధికంగా ఆశీర్వాదింపబడడానికి కారణం ఏంటి? ఎవరి పేరు మీద వీరు ఆశీర్వదింపబడ్డారు? అబ్రహాం ఒక సందర్భం ఆదికాండంలో అంటాడు, ఒక రాజు అతనికి ఆస్తిని ఇస్తుంటే, ఒక రాజు అతనికి ధనాన్ని ఇస్తుంటే, ఆ ధనం నాకు వద్దు, ఒకవేళ భవిష్యత్తులో నేను దీవించబడితే, భవిష్యత్తులో నేను ఆశీర్వదింపబడితే, నేను ఇచ్చిన కానుక ద్వారా నీవు ఆశీర్వాదింపబడ్డావేమో అని నువ్వు అంటావు, కాబట్టి అది నాకు ఇష్టం లేదు, అందుకే కానుకలు నాకు వద్దు, జీవం గల దేవుడే నన్ను ఆశీర్వదిస్తాను, నన్ను పిలుచుకున్నవాడు నమ్మదగిన వాడు, నా పేరు, ఆయన పేరు నాకు పెట్టాడు, ఆయన పేరు పెట్టబడిన నేను ఏ స్థితిలో ఉండాలో ప్రభుకు బాగా తెలుసు, కాబట్టి ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు అని అబ్రహాము ఒక రాజుతో ఖచ్చితంగా చెప్పాడు. అంటే అబ్రహాం యొక్క విశ్వాసం ఎలా ఉంది? ఆయన పేరు పెట్టబడిన జనముగా ఉన్న నేను ఏ స్థితిలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అబ్రహాంకు బాగా తెలుసు. అబ్రహాంనే కాదండి, ఈ దినము ప్రభు మనతో కూడా చెప్తున్నాడు. ప్రభు ఎప్పుడు మనం కింద ఉండాలని కోరుకోడు, ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే మనం ఆయన పేరు పెట్టబడిన జనులు, ఆయన రక్తం పెట్టి మనం కొనుక్కున్నాడు, ఆయన పిల్లలుగా మనం చేసుకున్నాడు. ఆయన రాజు అని పిలువబడుతుంటే రాజు అయినటువంటి ఆయన కుమారుడు మనం కూడా ఎవరని చెప్పండి? యువరాజులని. ఎవరమండి మనం? అనంటే యువరాజులు, మనం ఎవరిని? యువరాణులు కదండి. రాజుగారి పిల్లలు ఎవరు? రాజుగారేనండి, అందుకని మంత్రుల పనివాళ్ళ. దేవుడు అంటారు, మీరు నా కుమార్తెలు, నా కుమారులు, నా పేరు పెట్టబడింది, నేను రాజును కాబట్టి మీరెవరు చెప్పండి? రాణులు. ఇప్పుడు మన ఇంటికి అర్థంలో చూసుకుని నేను ఎవరిని చెప్పండి? రాణులు చెప్పుకోవచ్చు. మనం ఎవరో మనం తక్కువగా చూసినా ప్రభు మాత్రం అన్నాడు, నా కుమార్తె రాణి, నువ్వు
పేరు పెట్టుబడిన రాణులు కాదండి, నిజంగా జీవము గల దేవుని యొక్క పిల్లల రాణులు. అబ్రహాము అంత ఉన్నతంగా ఆలోచించాడు. దేవుడు ఉన్నతమైన ప్రణాళిక అబ్రహాం పట్ల కలిగి ఉన్నాడని అబ్రహాం గ్రహించి ప్రతి విషయంలో తను తాను ఏం చేసుకుంటూ వస్తున్నాడో తెలుసా, చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ ప్రభు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని, మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటో తెలుసండి, తగ్గించుకోవాలి. ఏం చేయాలంటండి? ఏ విషయంలో తగ్గించుకోవాలి? మరి మేము అసలు ఉదయం లేసుగా మొదలుకొని సాయంత్రం పొడుగుని వరకు తగ్గేదేలే అన్నట్లున్నాం. ప్రభు అంటాడు, ఖచ్చితంగా నువ్వు తగ్గాలి. ఎలా ఉండాలంటున్నా మనం? ప్రభు అంటాడు, నువ్వు తగ్గించుకుంటే నేను నిన్ను హెచ్చిస్తాను. ఒకరు నువ్వు హెచ్చించుకుంటే నేను నిన్నేం చేస్తాను? తగ్గిస్తాను. ఎవరి చేత మనం హెచ్చింపబడవలసిన వారమై ఉన్నాం? ఎవరి చేత మనం తగ్గించవలసిన వారమై ఉన్నాం? మనుషులు ఒక్కొక్కసారి మనం తగ్గిస్తూ ఉంటారు. వారికంటే ఎక్కువగా మనకు కనిపించినా, వారికన్నా గొప్పవారమని పేరు తెచ్చుకున్నా, వారికంటే ఏ విషయంలో మనం ముందు అంజలో ఉన్నా ఖచ్చితంగా వారు ఏదో ఒక మైనస్ మన మీద చూపించి మనం తగ్గిస్తూ ఉంటారు, మన పేరును చెడు చేస్తూ ఉంటారు. అంత మాత్రం మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే సాతానుడు ఖచ్చితంగా మన మీద నేరారోపణ చేయడానికి వాడు ఉంటాడు. కానీ మనం ఏం చేయాలంటే, దేవుని పేరు పెట్టబడిన జనం కొన్న మనను మనం తగ్గించుకోవాలి. ఏం చేయాలంటండి? ఏ విషయంలో తగ్గించుకోవాలి? సమస్త విషయంలో తగ్గించుకోవాలి. మనకున్నటువంటి ఆస్తుల విషయంలో అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు వారుగా అపోస్తలుడు పౌలు అంటాడు, అన్నీ ఉన్నాయి కానీ ఎలా ఉన్నాను నేను? ఏమీ లేని వాడుగా. ఏమీ లేవు కానీ ఎలా ఉన్నాను? అన్నీ ఉన్నట్టుగా. ఏ విషయంలో తను తాను తక్కువ చేసుకోలేదు. దేవుని విషయంలో సమస్తమును నష్టంగా ఎంచుకున్నా తను తగ్గించుకుంటూ ప్రభు సన్నిధిని, ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే, దేవుని నామాన్ని మనకంటే తక్కువగా ఉచ్చరిస్తూ ఉంటాం. ఖాళీ ఉన్నప్పుడు మందిరానికి వస్తాం, ఖాళీ లేకపోతే మన పని కన్నా దేవుడేమి ఎక్కువ కాదు కదండి. అలాగే కదా మనం ఉండేది. మన పని కన్నా ఎక్కువ ఎవరు? దేవుడు. కానీ మనము మన పని కన్నా దేవుడేమి ఎక్కువ కాదు. ఈ రోజు కాబట్టి రేపు వెళ్ళొచ్చు అన్నట్లు భావంతో మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ లేఖనం చెప్తుంది, మన తగ్గింపు జీవితం కలిగిన వారుగా ఉండాలి. ప్రభు అంటున్నాడు 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదివితే, మీరు చింతించి మీ ఎత్తును మీరు ఎక్కువ చేసుకోలేరు. చెత్త యావత్తు దేవుని మీద వేసి దీన మనసు కలిగి ఆయన రెక్కల చోట మనం ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. చదవట్లేదండి. ప్రభు అంటున్నాడు, నువ్వు దీన మనసు కలిగి నువ్వు తగ్గించుకొని ఆయన రెక్కల చాటున దీన మనసుతో కనిపెట్టుకుని ఉంటే ప్రభు ఏం చేస్తాడంటే హెచ్చిస్తూ ఉంటాడు. మన మాటల్లో హెచ్చైన మాటలు, మన మాటల్లో డ్రంబకం, మన మాటల్లో ఎంతో ఘనంగా మనమే పొడుగునే విధానం, ఈ పొగుడుకునే విధానం ఒక్కొక్కసారి మన జీవితాన్ని ఏం చేస్తుందో తెలుసండి, తగ్గింపులోనికి తీసుకెళ్ళిపోద్ది. మనమే ఒక్కొక్కసారి పొగుడుకుంటూ ఉంటాం. నేనంటే అది, నేనంటే ఇది, నేనంటే ఇదే. మనం పొగుడుకోవడం కాదు, మనం పొగడవలసింది ఎవరు? ప్రభు. యోగుని దేవుడు పొగిడాడు కదండి. యోగుని చూసావా? యోగు యథార్థవంతుడు, పరిశుద్ధుడు, నిందారహితుడు, ప్రతి చెడు కార్యాన్ని అసహించిన వాడు. యోగుని చూసావా అని ప్రభు సాతానుకి యోగు గురించి చెబుతున్నాడు. యోగు గురించి సాతాను అంటుంది, నేను చూశాను కానీ అతని చుట్టూ ఏముంది? కంచి ఉంది. అందుకే అతన్ని నేను తాకలేకపోయాను, అతని దగ్గరికి వెళ్ళలేకపోయాను. కారణం అతని చుట్టూ ఏముందో తెలుసా? దేవుని కంచి, దేవుని కాపుదల. కారణం తను తాను తగ్గించుకున్న విధానం. యోగు, అబ్రహాముని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అనేక భక్తులు తను తాను తగ్గించుకుని ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయారు. ఈ 2025 సంవత్సరం నా ప్రియ సోదరుడా, ప్రభు మనకు కూడా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముడు తాము తగ్గించుకోవాలి. ఒక ఆశీర్వాదకరమైన జీవితం చూడాలనుకుంటున్నావా?
స్వస్థత పొందుకోవాలనుకుంటున్నావా? నీ కుటుంబంలో ఇబ్బందుల నుండి విడిపింపబడాలనుకుంటున్నావా? నీ సమస్యల నుండి విడిపింపబడి, ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపింపబడి, ఒక దీవెనకరమైన, సంతోషకరమైన, సమాధానకరమైన కుటుంబమును కలిగి సమాధానంతో జీవించాలని ఇష్టపడుతున్నావా? అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను నీవు తగ్గించుకోవాలి. మనం తగ్గించుకోకపోవడానికి కారణం ఏంటంటే, ఆస్తులు మనకు ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, లేదంటే మంచి పేరులు మనకు ఉండొచ్చు, అన్ని విషయాలు ఘనత నొందిన వారుగా మనం ఉండొచ్చు. ఈ అన్ని కారణాల వల్ల ఒక్కొక్కసారి మన హృదయము ఏం చేస్తుందో తెలుసా? గర్వంతో తగ్గింపు లేకుండా మనల్ని చేస్తూ ఉంటుంది. కానీ ప్రభు అంటాడు, నువ్వు తగ్గించుకోవాలి. 2025 సంవత్సరంలో మనం ప్రభు తగ్గింపబడిన వారుగా ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. తగ్గిపోవాలంటే ఏమీ లేని బికారుల్లా ఎలా ఉండాలని కాదు. అన్ని విషయాల్లో తగ్గింపు అంటే నీ ప్రవర్తన, నీ క్రియల్లో, విశ్వాస జీవితంలో. కానీ అన్ని విషయాలు ప్రభు తగ్గించుకోమన్నాడని మంచి వస్త్రాలు వేసుకోకుండా, చెప్పులు వేసుకోకుండా ఎలా ఉన్నామని కాదండి. చాలా మంది ఇవి చూపిస్తూ ఉంటారు, వస్త్రాలను చూపిస్తూ ఉంటారు. కానీ ప్రభు వస్త్రాల వల్ల కాదు, నీ హృదయం కావాలనుకుంటున్నాను. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళడానికి కారణం ఏంటి? నీ హృదయం. నువ్వు తెల్లబట్టలు వేసుకున్నావు, డెడికేషన్ చేసుకుని ఉన్నావు, ఏదో సమర్పణ కలిగి ముందుకెళ్తున్నావు. కానీ హృదయంలో పరిశుద్ధత లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు తెలుసా? పరలోక రాజ్యము వెళ్ళలేవు. మన ప్రయాస అంతా పరలోక రాజ్యం చేరాలని, ప్రభుతో కలిసి జీవించాలని. అందుకే ప్రభుని ప్రయాసను వ్యర్థం చేయకుండా నువ్వు ఆశించిన దానిని స్వతంత్రించుకునేటట్లుగా ఈ 2025 సంవత్సరంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకోవాలి. అబ్రహాము గురించి ఇంతకు మీకు జ్ఞాపకం చేశాను. అబ్రహాము దగ్గరకు ఒకసారి దేవుడు వచ్చాడు. 18వ అధ్యాయంలో అబ్రహాంతో మాట్లాడి, నీకు ఒక కుమారుడు పుడతాడని చెప్పాడు. తర్వాత లోతు గురించి మాట్లాడుతూ, ఇదిగో సొదొమ గొమొర్రాలో ఉన్న లోతు మీద అగ్ని గంధకారం కురిపించబోతున్నాను. ఎందుకంటే ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజల యొక్క పాపం ఎలా ఉందో తెలుసా? నా హృదయానికి చాలా బాధను కలిగించేదిగా ఉంది. అది అబ్రహాముతో ప్రభు చెప్పినప్పుడు అబ్రహాం అంటున్నాడు, ప్రభా, ఆ పట్టణంలో 40 మంది ఉంటే రక్షిస్తావా అని అడిగాడు. ప్రభు అన్నాడు, కరెక్ట్గా రక్షిస్తాను. 40 మంది ఉంటే పట్టణాన్ని కాపాడుతాను. మళ్ళీ అబ్రహాం అన్నాడు, ప్రభా, పట్టణంలో 30 మంది ఉంటే కాపాడుతావా పట్టణాన్ని? 30 మంది ఉన్న పట్టణాన్ని కాపాడుతాను. ఇప్పుడు అబ్రహాం అంటున్నాడు, ప్రభా, నేను ధూళిని, మీ ఎదుట మాట్లాడటానికి కూడా నేను సరిపోను. అయినా ఇంకొకసారి మాట్లాడతాను, ప్రభా, ఆ పట్టణంలో 10 మంది ఉన్నా రక్షిస్తావా? ప్రభుని రక్షిస్తానని చెప్పాడు. ఒక విషయం ఏంటంటే, అబ్రహాం విశ్వాసులకు తండ్రి. అబ్రహాం గురించి దేవుడు అంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. అబ్రహాం నీతిమంతుడుగా, అతడు దేవుడు నమ్మిన కారణాన్ని బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడని లేఖనం చెబుతుంది. అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహాము నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని ప్రభు చెప్తున్నాడు. అబ్రహాముకి దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు, వాగ్దానాలు చేస్తున్నాడు, జరగబోయేటి గురించి చెప్తున్నాడు, ఎలవలసిన మార్గాన్ని చూపిస్తున్నాడు. అతని దగ్గరికి 18వ అధ్యాయంలో తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చి అతనితో చక్కగా మాట్లాడాడు, కలిసి భోజనం చేశాడు. అంత సన్నిహితంగా ఉన్నటువంటి అబ్రహాము ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు మాట్లాడటానికి ఏమంటాడు తెలుసా? ధూళిని. ప్రభువైన నీతో నేను తెగిస్తున్నాను అంటే అబ్రహాము తను తాను దేవుని సన్నిధిని ఎంత తగ్గించుకున్నాడో కదండి. అందుకే అబ్రహాము ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. పరదేశిని అబ్రహాము రోము అని పిలిచాడు. విశ్వాసులకు తండ్రిగా చేయబడ్డాడు. అబ్రహాం అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి ప్రధాన కారణం తను తాను తగ్గించుకోవడమే. ఈ 2025 సంవత్సరంలో ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని, మేలుకరమైన జీవితాన్ని నువ్వు జీవించాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. నీ జీవితం గురించి నువ్వు ఏ ప్రణాళిక కలిగి ఉన్నావో నీకైతే ఏమైనా తెలుసో తెలీదో, కానీ దేవుడు మాత్రం నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందుకో తెలుసా? నేను ఉన్నతమైన స్థానంలో ఉంచాలి. నీ కోసం ప్రాణం పెట్టి శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టిన ప్రభు నువ్వు దిగువలో కిందగా అవమానాల చేత నిష్ప్రయోజకుడిగా బ్రతకాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం కాదు.
2025 సంవత్సరంలో ఖచ్చితంగా నీ జీవితం ఎక్కడ ఉండాలని ప్రభు యొక్క ఆశ అంటే ఉన్నతమైన స్థానములు. ఆ ఉన్నతమైన స్థానాన్ని నువ్వు చేరుకోవాలంటే మొదటి కారణం నువ్వు తగ్గించుకోవాలి. ఎక్కడ తగ్గించుకోవాలి? దేవుని మందిరములు, దేవుని ఎదుట ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. భక్తులు ఎంతో మంది తగ్గించుకుని ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవించారు. ఒక్కొక్కసారి మన తగ్గింపు లేని జీవితమే మన ఆశీర్వాదానికి అడ్డుగోడగా ఉండిపోతుంది. ప్రభువు నువ్వు తగ్గించుకున్నావు, నేను ఆశీర్వాదిద్దారని నీ దగ్గరికి వస్తూ ఉంటే తగ్గింపు లేక నువ్వు డాంబకము కలిగి మాట్లాడుతున్న ప్రతి మాట వల్ల దేవునికి నీకు మధ్యలో గోడగా ఏర్పడి నీవు చేరుకోవలసిన గమ్యానికి సురక్షితంగా చేరుకోలేకపోతున్నావు, ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నాం. కానీ ప్రభు ఈ రాత్రికాల సమయంలో నీకు తెలియజేసిన విషయం ఏంటంటే 2025 సంవత్సరంలో నీవు ఎలా ఉండాలని నీ జీవితాన్ని డిజైన్ చేసుకున్నావు. ఖచ్చితంగా దాన్ని చేరుకోవాలంటే నీ జీవితంలో తగ్గింపు జీవితం కావాలి. నీ మాటలో తగ్గింపు, నీ ప్రవర్తనలో, విశ్వాసంలో, ప్రతి విషయంలో ఎక్కడ నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావో, ఎక్కడ ఇతరులు తగ్గిస్తున్నావో ఆ విషయంలో నేను మార్పు కలిగి ఉండాలి. మార్పు లేకపోతే ప్రభుని మనము చేరుకోలేము, ఆశీర్వాదాన్ని మనము స్వతంత్రించుకోలేము. కానీ రెండో విషయం ప్రభు మనతో చెప్తున్నాడు. సమయం లేదు కాబట్టి నేను త్వరగా వీటిని ముగించాలని ఇష్టపడుతున్నాను. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట, తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి. రెండోది ఏం చేయాలంటే మనం ప్రార్థన గురించి, మనం ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి కదండి. ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. కొంతమందికి ప్రార్థన ఇచ్చిందనుకోండి, ఈ రోజు అదే ప్రార్థన చేస్తారు, అన్నం తినేటప్పుడు అదే ప్రార్థన, ప్రయాణానికి వెళ్ళేటప్పుడు అదే ప్రార్థన, నిద్రపోయేటప్పుడు అదే ప్రార్థన. ఇది రొటేషన్, గాలుగు చుట్టూ ఎత్తి తిరిగి రీతిగా ఒకే ప్రార్థన ఉంటుంది వీరి జీవితంలో. మార్పు లేని ప్రార్థన, అలవాటు ప్రార్థన. మనకు కావలసింది అలవాటు ప్రార్థన కాదు, హృదయ అంతరంగంలో నుండి పశ్చాత్తాపంతో కూడా ప్రార్థన కావాలని ప్రభు చెప్తున్నాడు. కన్నీటి ప్రార్థన కావాలని ప్రభు చెప్తున్నాడు. నీ సంఘములో వంగలార్పు చే స్త్రీలను కనుగొను అంటున్నాడు ప్రభు. నీ సంఘములో, నీ సమాజంలో అంగలార్చే స్త్రీలను కనుగొను, వారిని వెతుకు. ఎందుకో తెలుసా? వారు కన్నీటితో సంఘం యొక్క సంరక్షణ కోసం ప్రార్థన చేయాలి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. నశించిపోతున్న వారి కొరకు భారముతో ప్రార్థన చేయాలన్నదే ప్రభు మనకు తెలియజేస్తున్న విషయం. ఇంకంతే కాదు, మన కుటుంబాల గురించి దేవుని వాక్యం విలాప వాక్యాలు రాయబడింది 2:18. రేగు మొదట జాములు లేసి మనం ఏం చేయాలంట? మన పసిపిల్లల ప్రాణం కొరకు ఏం చేయాలంటండి? అంగలార్చాలి. నదీ ప్రవాహం వల్ల కన్నీరుని ఏం చేయాలంటండి? కన్నీటిని ఏం చేయాలంటే నదీ ప్రవాహం వల్ల కొంతమంది కన్నీరు కాచి ప్రార్థన చేస్తే కొంతమంది కన్నీరు రాక ఏమంటారో తెలుసండి? ఎందుకంటే ఏడ్ చేస్తున్నారు, దేవుడేమని అడవమన్నాడా? సంతోషం ఉండమని కదా మనతో చెప్పింది, కానీ వీరేంటో ఏడ్ చేస్తున్నారు అని అర్థం కాని వాళ్ళు చెప్తూ ఉంటారు. కన్నీరు ఒకటే, కానీ కన్నీరులో ఉన్నటువంటి భావం మాత్రం చాలా వేరుగా ఉంటుంది. ఒక కామి తన కుటుంబంలో సమాధానం కోసం కన్నీరు కారుస్తుంది. ఒక కథను తన కుటుంబంలో తన పిల్లల కోసం కన్నీరు కార్చవచ్చు, అప్పుల సమస్య గురించి కన్నీరు కార్చవచ్చు, ఆర్థిక ఇబ్బందుల గురించి, మరి ఉద్యోగం గురించి, లేకపోతే పిల్లల గురించి, లేకపోతే వేడిపై కన్నీరు మాత్రం ఒకే రూపంలో కారుతున్నా కన్నీరులో ఉన్నటువంటి భావం మాత్రం వేరు వేరు రకాలుగా ఉంటుంది. నీ కన్నీరుని అందరూ చూడవచ్చు, కన్నీటిలో ఉన్న భావాన్ని ప్రభు మాత్రమే చూస్తాడు. ప్రభు అన్నాడు, కన్నీరు ఎప్పుడు వస్తుందో మనందరికి బాగా తెలుసు. హృదయం పగిలిపోతున్నప్పుడు, ఎవరితో మన సమస్య చెప్పుకోవాలి అర్థం కానప్పుడు, కన్నీరు మనల్ని ఎంత దాచుకోవాలనుకున్న కన్నీరు ఖచ్చితంగా ఆగదు. ప్రభు సన్నిధికి వస్తే ఒక్కోసారి కన్నీరు రాదు మనకి. ఎక్కడ కన్నీరు వస్తుంది చెప్పండి? ఇంట్లో అమ్మ తిట్టినప్పుడు, లేదా భర్త తిట్టినప్పుడు, లేదా భర్త భరించలేని బాధలు ఉన్నప్పుడు, ఎలాంటప్పుడు పక్కవారు అమ్మ బాగున్నావా అని అడిగినప్పుడు కూడా ఎంత కన్నీరు వచ్చేస్తుందని మనకి? అయ్యి బాబా అసలు ఆపుకోలేము.
కన్నీరు ధారాళంగా పారుతూనే ఉంటుంది. కానీ ప్రభు కన్నీరులో 2 రకాలు ఉన్నాయి. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంది, రెండోది శరీరానుసారమైన దుఃఖం ఉంది. శరీరానుసారమైన దుఃఖం మన శరీరానికి బలహీనతను తీసుకొస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము మనకు రక్షణార్థమైన మారు మనసును కలిగజేస్తుంది. ఇది వాక్యం చెప్తున్నటువంటి మాట. నీ కుటుంబంలో ఏ సమస్యల్లో ప్రభు సన్నిధిలోకి వచ్చి కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి. ప్రభు అంటున్నాడు, ఇదిగో నా పేరు పెట్టబడిన నా జనులు తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి, ప్రార్థన నీ పరిస్థితుల్లో మార్చేస్తుంది, ప్రార్థన నీ భవిష్యత్తును మార్చేస్తుంది. పనికిమాలిన నీ జీవితాన్ని, నిష్ప్రయోజనకంగా పడి ఉన్న నీ జీవితాన్ని, సమస్యల్లో సతమతమైపోతున్న నీ జీవితాన్ని, నా కుటుంబం ఎలా ఉంది, నా కుటుంబం పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్న నీ కుటుంబ జీవితాన్ని ప్రార్థన మార్చేస్తూ ఉంటుంది. ప్రార్థన లేని ఇల్లు ఎలాంటిదో తెలుసండి? పై టాప్ లేని ఇల్లు లాంటిది. ప్రార్థన నీ చుట్టూ కంచి వేస్తుంది. అందుకే ప్రభు అంటాడు ప్రార్థన చేయాలి. తమ్ముని తాము తగ్గించుకుని ఏం చేయాలంటండి? మనం ఒకసారి మోకరించడానికి సిగ్గు, చేతులు ఎత్తడానికి సిగ్గు, చప్పుళ్ళు కొట్టడానికి సిగ్గు. ప్రభు అంటాడు నిన్ను తగ్గించుకో. నీ వాదాన్ని చూడకు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నీ వయసును చూడకు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. మోకరించు, చప్పుళ్ళు కొట్టు, చేతులెత్తు, స్వరమెత్తి పాడు ప్రభు కోసం. నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రార్థన నీ పరిస్థితిని మార్చేస్తుంది. నా బిడ్డలు చెడిపోయారు ప్రభా, నా బిడ్డలు పడిపోయారు ప్రభా, నా ఇంటి యజమానుడు చెడిపోయాడు ప్రభా, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, లేకపోతే నా భార్య నా మాట వినట్లేదు ప్రభా, ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన నా పిల్లలు భవిష్యత్తును చేరుకోక చెడు వ్యసనాలకు గురైపోయి ఇష్టానుసారంగా తిరుగుతున్నారు ప్రభా. ఇవన్నీ పక్క వాళ్ళతో చెప్పుకుని కుమిలిపోతూ ఉంటాను. కానీ నువ్వు చెప్పుకోవాల్సింది ఎక్కడో తెలుసా? ఆయన పేరు పెట్టబడి మనల్ని పిలుస్తున్న దేవుని సన్నిధిలో, నీకోసం ప్రాణం పెట్టిన దేవుని సన్నిధిలో ప్రభు మనం విడిచిపెట్టడు. ప్రభు మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన జగత్పురాది వేయబడక మనల్ని క్రీస్తులో మనం ఏర్పరచుకున్నాడు. మనం చెడిపోవడం ప్రభుకి ఇష్టం లేదు, పడిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. అందుకే దినవెల్లా తన చేతులు చాపి మనం పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియుడ, నా కుమార్తె, నా కుమారుడు రండి అని. మనం మాత్రం ప్రభు దగ్గరికి రావట్లేదు, తగ్గించుకోవట్లేదు, ప్రార్థన కూడా చేయట్లేదు. వస్తున్నాం ప్రాజెక్ట్ వేయించుకోవడానికి, వచ్చాను అని. మనకు బుద్ధిగల కన్యకుల గురించి బాగా తెలుసు. 25వ మత్తయి సువార్త. ఏమనుకున్నారంటే వాళ్ళు? పరలోక రాజ్యానికి మేము వెళ్ళిపోతాం అనుకున్నారు. దేవుని రాకడ ఆలస్యమైంది. ఏమైపోయారంటే వాళ్ళు కునికి నిద్రిస్తున్నారు. ప్రభు రాని వచ్చారు. సిద్ధపడిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? తగ్గించుకుని ప్రార్థన చేసిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రభుత్వం కలిసి పరలోక రాజ్యం వెళితే తగ్గింపు లేకుండా హెచ్చైన జీవితం కలిగిన వారు, వారి దీపాలు మిలికి మరి ఆరిపోతూ, ఇప్పుడైనా తగ్గింపు జీవితం నేర్చుకుందాం, ఇప్పుడైనా ప్రార్థన నేర్చుకుందాం, ఇప్పుడైనా వాక్యం విందాం అనుకున్న వారి జీవితాలు సరి చేసుకున్న మరలా వచ్చారు. ప్రభు వెళ్ళిపోయాడు. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా సరి చేసుకున్నాం, ఒకసారి తరిపితే ప్రభువా వచ్చేమో అంటే మీరెవరో నాకు అసలు తెలియదు అంటున్నాడండి. మరి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రతి శుక్రవారం దేవుని సన్నిధికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కానీ ప్రభు మాత్రం ఏమన్నాడు? వారిని మీరెవరో నాకు తెలియదు. ఎప్పుడు నేను చెప్పిన మాట వినలేదు, శ్రద్ధగా తగ్గించుకోమంటే తగ్గించలేదు, ప్రార్థన చేసుకోమంటే ప్రార్థన చేయలేదు. నీకు కలిగిన హోదాన్ని బట్టి, నీకు కలిగిన జీవితాన్ని బట్టి నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ ముందుకు వెళ్ళిపోయావు. అందుకే నువ్వు ఎక్కడున్నప్పుడు విడవబడిన వారి గుర్తులో ఉండిపోయావు. నీ పరిస్థితి మారాలంటే ప్రార్థన చేయాలి. నీ కుటుంబ పరిస్థితి మారాలంటే, నీ ఆరోగ్య పరిస్థితి మారాలంటే ప్రార్థన చేయమని ప్రభు వాక్యం చెప్తుంది. ఒకసారి ప్రార్థన చేయడమా? లోకాసు వార్త 18:1 ప్రభు అంటాడు, విసుకక నిత్యము ప్రార్థన చేయమా. ఎలా ప్రార్థన చేయాలండి? విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ఇంకా ప్రభు అంటాడు, నువ్వు అడిగింది పొందేనని నమ్మి ప్రార్థన చేయాలి. ఇంకా ప్రభు చెప్తున్నాడు, సందేహపడకుండా అడగాలి. మనం
ఎక్కువ పాజిటివ్ ఆలోచించమని నెగిటివ్ ఆలోచిస్తాం. ఇస్తాడంటండి, స్వస్థత కోసం ప్రార్థన చేస్తాం మనం, కానీ స్వస్థత వచ్చిందని మాత్రము నమ్మం. ఎంత ప్రార్థన చేశారంటే ప్రభు ఇస్తాడా? ఇవ్వడు. నేరం మీద ప్రభు వేస్తాం, సందేహం మనలో ఉంచుకుంటాం. ప్రభు వైపు చూసి నువ్వు సాగిపోతే, విశ్వాసంతో ముందుకు వెళితే, నీ జీవితంలో కొండ లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నా ప్రభు అంటున్నాడు, విశ్వాసంతో వాటిని ఎదుర్కోవచ్చు, వాటిని తీసి పారవేయవచ్చు. కానీ నీ జీవితంలో తగ్గింపు లేకపోతే, ఈ లోకంలో మనం ఎంత గొప్పవారమైనా తగ్గింపు లేని జీవితం మనం జీవిస్తూ ఉంటే ప్రభు దృష్టిలో సున్నావారుగానే ఉంటాం. మీరెవరో నాకు తెలియదన్న గుంపులోనే మనం ఉండిపోతూ ఉంటాం. ఈ రాత్రి 2025 సంవత్సరంలో ప్రభువుని ఎలా ఉండాలన్నది ప్రభువునికి తెలియజేస్తున్నాడని ఒకవేళ విశ్వసించి నా ప్రియ సోదరి సోదరా, ఒకవేళ ఎలాంటి లక్షణాలు ఒకవేళ నీలో ఉంటే నువ్వు సరి చేసుకుంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటావని ఒక సేవకురాలుగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే సమయం లేదు కాబట్టి నేను ఎక్కువ వివరించలేకపోతూ ఉన్నానండి. మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచనం ప్రభు అంటున్నాడు, 3వ అంశాన్ని, నన్ను వెతికి. మొదటిది ఏం చేసుకోవాలి? మనం తగ్గించుకోవాలి. రెండోది ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మూడోది ఏం చేయాలంటండి? దేవుని వెతకాలి. ఎవరిని వెతకాలి? మనం ఉదయం లేసినదని మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు మనం దేన్ని వెతుకుతున్నాం? ఉద్యోగ వేటలో వెతుకుతున్నాం, లేకుంటే మనకు అవసరం లేని వాటి కోసం వెతుకుతూ ఉన్నాం. ఏది మన జీవితాన్ని సరి చేస్తుందో, స్థిరంగా నిలబెడుతుందో దాన్ని మర్చిపోయి వ్యర్థమైన వాటి వైపు పరిగెత్తుకుంటూ అదే శాశ్వతమైన పరిగెడుతూ ఉన్నాం. కానీ ప్రభు అంటున్నాడు, యెహోవా దొరుకు కాలమున మీరు ఆయన వెతకండి, ఆయన సమీపం ఉండగానే ఆయన మనం ఏం చేయాలంటండి? వేడుకోవాలి, వెతకాలి అని వాక్యం చెప్తుంది. ఆయన శ్రద్ధగా వెతికితే, జాగ్రత్తగా వెతికితే నేను దొరుకుతానంటున్నాడు ప్రభు. మనకి విలువైనది వస్తువు ఏదైనా పోయినప్పుడు ఎంత జాగ్రత్తగా వెతుకుతాం? ఇసుకను కూడా జల్లిట్లో జల్లిచ్చేస్తూ ఉంటాం, పోయిన వస్తువును మరలా కనుగొనాలని. అది దొరికినప్పుడు సంతోషపడుతూ ఉంటాం, దొరకకపోతే నిరుత్సాహంతో ఉంటాం. దాన్ని ఎంతెంత శ్రద్ధతో వెతుకుతామో దేవుణ్ణి కూడా అదే వెతకాలని ప్రభు వాక్యం మనకు సెలవిస్తాము. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ప్రభు జనసమూహంతో ఆయన వెళుతూ రోడ్డు మీద వెళుతూ దారిలో వెళుతూ ఉండగా ఆయన చాలా మంది జనసమూహం వెంబడిస్తూ ఉన్నారు. ఆయన వెంబడించిన లెక్కలేనంత మంది. కానీ భోజనం పెట్టినప్పుడు మనం గమనిస్తే 5,000 మందికి ఎక్కువగా పురుషులు ఉన్నారు. కానీ స్త్రీలు పిల్లల్ని లెక్కలేనంత మంది ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పురుషుల సంఖ్య తక్కువ ఉంటే ఎప్పుడు స్త్రీల సంఖ్య చర్చిలో ఎక్కువనే ఉంటుంది. ప్రభుని వెంబడించిన విషయంలో కూడా పురుషుల సంఖ్య 5,000 మంది ఉన్నారంటే స్త్రీల సంఖ్య ఎంత ఉంది? వారితో వచ్చిన పిల్లల సంఖ్య ఎంత ఉంది? ఎంత జనసమూహమును ప్రభుని వెంబడించి వెళుతుంటే పుట్టినది మొదలుకుని గుడ్డివాడైన భర్తృమైన ఒక వ్యక్తి దారి పక్కనున్నాడు. అతను అడిగాడు, వెళుతున్నటువంటి ఏంటి సౌండ్? జనసమూహం సౌండ్ లాగా అనిపిస్తుంది అంటే వారు అన్నారు, నజరేయుడైన యేసు దారి పక్కన దారిలో వెళుతున్నాడు. అర్థమైంది, యేసు ప్రభు గురించి విన్నాడు అతను. యేసు ప్రభు స్వస్థపరుస్తాడని, చనిపోయిన వారిని బ్రతికిస్తాడని, రోగగ్రస్తుల్ని స్వస్థపరుస్తున్నాడని, చనిపోయిన లాజరుని ఎలా బ్రతికించాడు, ఇవన్నీ కూడా యేసు ప్రభు చేసిన అద్భుతాలన్నింటినీ కూడా అతను విన్న కారణాన్ని బట్టి ఆయనకు అర్థమైంది, ఇదిగో నేను గుడ్డివాడిని కదా, ఆయన ఇప్పుడు దారి ప్రక్కన దారిలో వెళుతున్నప్పుడు ఖచ్చితంగా నేను ఆయన పలకరిస్తే, పిలిస్తే ఆయన నా జీవితాన్ని మార్చేస్తాడు అనుకున్నాడు. అందుకే దావీదు కుమారుడా నన్ను కరుణించు అని గట్టిగా పిలిచాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ అడ్డుపడ్డారు. యేసు ప్రభుని ఎక్కడి నుంచో వెంబడిస్తున్నాం, ఎక్కడి నుంచి ఆయన వెనకాల వస్తున్నాం, స్వస్థత కోసం, ఆహారం కోసం, ఆయన మాటలు వినాలని. ప్రభు ఇప్పటి వరకు మమ్మల్ని కరుణించలేదు, మమ్మల్ని చూడలేదు. గుడ్డివాడిని, దారి పక్కన ఉన్నాం, భిక్ష పెట్టుకున్న వాడిని. నువ్వు పిలిస్తే ప్రభు వచ్చేస్తాడా? నోరు మూసుకుని గమ్మునుండు అన్నారు చాలా మంది. చాలా మంది ఎలా చెప్తారు కదండి, చర్చికి వెళ్తున్నానంట, గమ్మునుండు, ఈ రోజు కొద్దిగా చాలా పని ఉంది, చర్చికి వెళ్తారు, ఈ రోజు చర్చికి వెళ్ళాలి. సాధారణ వెంటనే ఆటకు వచ్చేస్తారు, ఏదో ఒక పనిని మనకు అడ్డు పెట్టేస్తుంటాడు. ఆ పనిని అధిగమించలేం మనం.
అధిగమించలేమా? అధిగమించగలం. చర్చి నుంచి వెళ్ళి ఆ పని చేసుకోగలం. ఆ పని నాకు చర్చికి వద్దామంటే ఉండదు. ఆ టైం ఉంటుందండి. ఆదివారం ఆరాధన మనకి ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు? 10 నుండి 12. ఈ సమయంలో మళ్ళా నువ్వు ఆదివారం అదే డేటు అదే రోజు మనం చేరుకోగలవా? కానీ పని ఆదివారం ఆరాధన అయినాక ఇల్లు మళ్ళీ చేసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? పైన అయినాకే వెళ్దాం. పాస్టర్ గారు ఆశీర్వాదం ఇచ్చేసరికన్నా నేను వెళ్ళనా అనుకుంటాం ఒక్కొక్కసారి. అలా అనుకుని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ ఆలోచన కలిగించేది ఎవరు తెలుసా? సాతానుడు. ఆరాధనలో నిన్ను పాపంపులు పొందనివ్వకుండా, నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోనివ్వకుండా, ప్రతి విషయంలో నీ ఆత్మీయ జీవితానికి ఆటంకపడుతూ ఉంటాడు. ఈ భక్తిలో కూడా మనుషులు ఆటంకపడ్డారు. ఇదిగో గుడ్డు భిక్ష కూడా అడుగుని తినవాడా, రోడ్డు పక్కన పడి ఉన్నవాడా, నువ్వు గమనుండు, నోరు మూసుకో, ప్రభు నీ పిలిస్తే వచ్చేస్తాడా? ఆయన గొప్పవాడు, మహనీయుడు, అలాంటి పరిశుద్ధుడు. నీ దారి పక్కనున్న నీ స్వరాన్ని వింటాడా? గమనుండు అన్నాడు. అతను గమనున్నాడండి. లేఖనం చెబుతుంది ఇంకా బిగ్గరగా. అదే మనమైతే ఈసారి వచ్చినప్పుడు చూసుకొని వెళ్ళిపోదాం ఇంటికి. సరే యేసు ప్రభు ఎలాగ వెళ్ళలేదు కదా, వచ్చిన దగ్గర 10 రూపాయలు అడుక్కుందాం అనుకోవచ్చాం. కథను అలా చేయలేదు. ఆయన సమీపంగా ఉండగానే ఆయన వేడుకుందాం అనుకున్నాడు మనసులో. జాగ్రత్తగా మనసులో ఒక దానిని ఫిక్స్ చేసుకున్నాడు. ఖచ్చితంగా ఈ దినము ప్రభువులను ముట్టి స్వస్థపరచాడు. ఆ గుడ్డితనం నుండి ఈ దినం విడుదల పొందాలి. మనసులో గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఆ గట్టి నిర్ణయం తీసుకున్న కారణాన్ని బట్టి ఇంకా బిగ్గరగా, నేను ఎంత గట్టిగా అరిసాడు, ఒక మాట్లాడొద్దు అంటే అంత గట్టిగా అరిసాడు అతను. దావీదు కుమారుడా అని పిలవగానే స్వరం ఎక్కడికి వెళ్ళిపోయింది? జీవము గల దేవుని చెవులోనికి. ఎందుకంటే ప్రభు అన్నాడు, నేను నశించిన దాని మీద రక్షించడానికి వచ్చాను. అంత జనసమూహం ఆయన మీద పడిపోతున్నా పెద్ద సౌండ్ వస్తుంది. ఎక్కడో దావీదు కుమారుడా అని పిలుస్తూ యేసు ప్రభు పాదాలు అక్కడ నిలబడిపోయి అంటాడు. ఎంత గొప్ప అద్భుతం! ఈ దినము నీ కుటుంబంలో సమస్య, నీ హృదయంలో ఎవరితో చెప్పుకోలేని బాధ, నీకు నప్పుని సమస్య, ఆర్థిక పరిస్థితులు, నీ రోగము, నీ బలహీనతలు, ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా అని పిలిస్తే ప్రభు వినడండి. దేవుని వాక్యం చెప్తుంది, చెవులు నిర్మించిన వాడు వినకుండునా? ఆయన చెవులు నీకు కలిగించాడంటే ఆయన వినే దేవుడు. మరి లోపం ఎక్కడుంది? నువ్వు అద్భుతాలు పొందుకోలేకపోవడానికి, స్వస్థత పొందుకోకపోవడానికి, నీ కుటుంబంలో సమాధానం పొందలేకపోవడానికి, ఎప్పుడు చూసినా ప్రతి సంవత్సరం వెంకటేశ్వర గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉన్నావు. దానికి కారణం ఏంటి? లోపం అనేదేనా? దేవునిదండి. ఒకసారి మనం అంటే ఏంటోనమ్మా పక్కింటి చెప్తాను, ఏంటో నక్క ప్రభు అసలు నా మన నిన్నే వినట్లేదు. వినట్లేదా? అది చెవులు మందమా? కాదండి, లోపం మనది. ప్రార్థన చేయకపోవడం, సరైనటువంటి మాటలతో ప్రభుని, ప్రభు నా ప్రార్థన ఆలకించు, నేను సమస్యతో బాధపడుతున్నాను ప్రభు, కృంగిపోయాను ప్రభు, ఎవరితో చెప్పుకోవాలి అర్థం కావట్లేదు ప్రభు, కుటుంబంలో ఐక్యత లేదు, నా భర్త నా మాట వినట్లేదు, నా భర్త వ్యసనాలకు గురైపోయాడు, లేకపోతే నా భార్య నా మాట వినట్లేదు, పిల్లలు నా మాట వినట్లేదు, నా కుటుంబంలో ఎవరి దారి వాడితే ఐక్యత లేకుండా కుటుంబము అణగారిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నా ప్రభు అని ఒక్కసారి ప్రభు దృష్టిలో చేతులైతే అడిగితే ప్రభు ఖచ్చితంగా నీ కుటుంబ పరిస్థితిని మార్చేస్తారు. మనుషులు నీ జీవితాన్ని మార్చలేదు, పక్కింటోతో ఎదురింటోతో చెప్తా మన పరిస్థితిని మార్చడని వ్యక్తిని మాత్రం మర్చిపోతుంటాం కదండి. కానీ ప్రభు ఈ దినం మనతో చెప్తున్నాడు, విసక నిత్యము ప్రార్థన చేయి, సందేహపడకుండా అడుగు. ప్రభు ఇది ఇచ్చాడు నాకు అంతే. రెండవది, నువ్వు అడుగుతున్నది పొందేనని నమ్మాలి. ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో ఆశ్చర్యకరాన్ని జరిగిస్తాడు. 2025 సంవత్సరంలో ఇంకా ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. తమ చెడు మార్గాలను విడిచి, ఏ మార్గాలు అడగాలంటే అది మనకు కొంచెం నేనే చెడు మార్గంలండి. మనం ఎప్పుడు తప్పులంటే ఏం చూస్తామో తెలుసా? వ్యభిచారము, దొంగతనం, నరహత్య. ఈ 3 నేను చేయలేదు కాబట్టి పరిశుద్ధుడిని, ఈ 3 నేను చేయలేదు కాబట్టి పరిశుద్ధురాలని అనుకోవట్లేదా? మనం అనుకుంటున్నామా? అనుకోవట్లేదా? నేను వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలే,
నరహత్య చేయాలి. ఈ మూడు నేను లేవు కాబట్టి నేను ఎలాంటి వాడిని? పరిశుద్ధుడు. కానీ లేఖనం సెలవిస్తూ ఉంది, బైబిల్లో మొట్టమొదటి పాపం ఏంటో తెలుసండి? అబద్ధం. ఏంటంటే మొట్టమొదటి పాపం? అవ్వ ఆదముల దేవుడు ఏదైనా తోటలోంచి ఎందుకు నెట్టేశాడు? వ్యభిచారం చేశారనా? దొంగతనం చేశారనా? నరహత్య చేశారనా? ఎందుకండి? అబద్ధం. ఎలా ఉంటాయి తెలుసు మన జీవితంలో? ఒక్కొక్కసారి దేవుడేమో ఏదైనా తోటలో ఉన్న ఆ పండు గురించి ఆదాము అవ్వతో చెప్పాడు, ఈ పండు తినమని మీరు చచ్చేదారు అని. సాతాను వచ్చిందంట, లేదు మీరు దేవతల వలె ఉంటారు. ఏది బాగుంది మనకి? నువ్వు భలే ఉన్నావు అంటే అమ్మ మురిసిపోతావు. అద్దం ముందు నిలబడి ప్రతిసారి చూసుకుంటాం, ఎంత అందంగా ఉన్నాను నేను, బాగున్నానంటే ఇదే పది వినాలి వినాలి వినాలి. మళ్ళీ చెప్పు, భలే ఉన్నావు. ఈ మాట మనకి ఎలా అనిపిస్తుందండి? చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది కదా. ఒక మన భావం ముక్కొక్కరు మూతొక్కరు ఏదో ఒక్కరు ఉంటుంది, కానీ వాళ్ళు మనం ఇంప్రెస్ చేయాలని ఏమంటారంటే సూపర్గా ఉన్నామండి అంటే ఏమైపోతాం? మన ఐస్ క్రీమ్లో కరిగిపోతుంటాం. ఆ దాడైనా మగైనా సరే. అదే కానీ అబ్బా కొంచెం నీకు ముక్కు అంకులు అమ్మాయి ఇది సరి చేసుకో అన్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది తెలుసా? ఈ పరిపాలనుడు ఎప్పుడు ఉన్న చూడు నా మీదే పడి గడుస్తాడు. వాస్తవంగా మనం అనుకునే మాటలు ఇవి. లేఖనం సెలవుస్తుంది, నీ లోపాలు సరిచేసేవారే నిజమైన నీ క్షేమాన్ని కోరుకునేవారు. నేను పొగిడేవారు నీ క్షేమాన్ని కోరుకునేవారు కానీ కాదు. మనకు ఘనతలకు అలవాటు పడిపోయిన మన జీవితం, మెప్పులకు అలవాటు పడిపోయిన మన జీవితం. మనం అనుకుంటాము దొంగతనం, నరహత్య, వ్యభిచారమే పాపం అని. కానీ లేఖనం చెప్తుంది అబద్ధం పాపమే. అబద్ధ కారణాన్ని బట్టి ఏదో తోట నుంచి బయటకు వచ్చేస్తారు వాళ్ళు. మనం అనుకొచ్చి చిన్న అబద్ధానికి కదా ఈసారి కుదిరేయచ్చు కదా అని. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసండి? అసలు అబద్ధం అన్నది వీళ్ళు ఆడకూడదు. ఒకసారి క్షమించినాక రెండోసారి చేస్తారు వీళ్ళు అన్నది. కానీ మనం కూడా ఒక్కోసారి అనుకుంటాం కదండి, నేను ఇంకా అబద్ధం ఆడకూడదు. ఎప్పుడన్నా అనుకున్నారా? నేను చాలాసార్లు రక్షింపబడిన కొత్తలు అనుకున్నాను, ఇక నుంచి అబద్ధం ఆడకూడదు. ఆ రోజు 10 అబద్ధాలు ఆడేది, రోజు ఒక అబద్ధమే. కానీ ఆ రోజు ఎన్నో అబద్ధాలు ఆడాలి, 10 పైనే. కారణం ఏంటి? ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి 100 అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే అబద్ధాలు జనకుడు ఎవరు తెలుసండి? సాధారణం. వాడు నేను అబద్ధం చక్కగా అబద్ధం చెప్పి అంతంగా నేను పాపంలోకి నెట్టేస్తాడు. ఇది చెడు నీకు అర్థం కావట్లేదు, ఇది పాపం అని నీకు అర్థం కావట్లేదు. అంతవరకు మూడిట్లు చూసుకుని నేను మంచోని అనుకుంటావు, కానీ అబద్ధమైన జీవితంలో గూడు కట్టుకుపోయిందని మర్చిపోతున్నాడు. కనికరం లేదు, కోపము, ద్వేషం, అసూయ, మచ్చరము, డాగు ఇవన్నీ మనలో ఇమిడికిపోయి ఉంటాయి. పాపాన్ని పెంచుకుంటూ ఉంటాం మనం. దేవుడు అంటున్నాడు, పాపపడు కానీ పాపము చేయకూడదు. పాపము దేవుని నీతిని నెరవేర్చదు. పాపం మనసులో ఉంచుకుంటే అసూయగా మారిపోతుంది. దాని ద్వారా చాలా చెడు క్రియలు జరుగుతాయి. ప్రభు అంటున్నాడు, చెడు మార్గంలో విడిచివేయాల. ఈరోజు మనకి ఎన్ని అంశాలు చెప్పాడంటే దేవుడు? ఏంటండి? 4. 1 తను తాను తగ్గించుకోవాలి, 2 ప్రార్థన చేయాలి, 3 వెతకాలి, 4 చెడు మార్గములను. చెడు మార్గం అంటే నేను చెప్పాను కదా, 3 మనం మంచి చక్కగా. కోపం, చిన్నదానికి కోపమే, పెద్దదానికి కోపమే కదండి. అన్నిటికి అబద్ధం. అప్పుడు నేను అబద్ధం చెప్పిన పక్కోడు బలి నమ్మేస్తున్నాడని ఎంత అనుకుంటాడు, కానీ అవతలోడికి తెలుసు వీడు అబద్ధం చెప్తున్నాడు. కానీ అతన్ని నొప్పించడం ఇష్టం లేక అతను అబద్ధాలు చెప్పడం వీడు నైజం అయిపోయింది అనుకుని వెళ్ళిపోతుంటాడు. ఇతనేమనుకుంటాడు, అబద్ధం చెప్పి వాళ్ళు మోసం చేసేసానని. అబద్ధాలు మోసంలోకి మనం తీసుకెళ్తాయి. ప్రభు అంటాడు, మోసపోకుడు దేవుడు వెక్కిరింపబడ్డాడు. మనుషుడు ఏం విత్తుతాడు ఆ పంటనే కోస్తాడు. నువ్వు పాపం విత్తితే పాపం అనే పంటను కోస్తావు, నీతిని విత్తితే నీతి అనే పంటను కోస్తావు, ప్రేమను విత్తితే ప్రేమ అనే పంటను కోస్తావు, ద్వేషం విత్తితే ద్వేషం అనే పంటను కోస్తావు. రిఫ్లెక్స్ అవుతుంది మనకి ప్రతిదీ. కాబట్టి 2025లో ప్రభు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఒక
ఉన్నతమైన స్థానంలో ఆయన పేరు పెట్టబడిన జనులు ఆయన గుణలక్షణాలు కలిగి జీవిస్తే ప్రభుకి ఎంత సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను ఆకాశము నుండి వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. స్వస్థత ఎక్కడ రావాలంటే, స్వస్థత అంటే మనకు దేశానికి ఏమి స్వస్థత అండి? దేశానికి ఏమి రోగం ఉంది? స్వస్థత ఎవరికి అవసరం? రోగగ్రస్తులకే కదండి. ఏదో జలుబు దగ్గర చిన్న గురించి కాదు మనం ఆలోచించింది, పెద్ద పెద్దవి అందరి గురించి ఆలోచిస్తాం స్వస్థత కావాలని. కానీ ప్రపంచంలో అసలు దేశానికి పెద్ద చీడపురుగు పట్టింది. మనం అంటూ అప్పుడప్పుడు కాలం చెడిపోయిందండి. కాలం చెడిపోయిందా? కాలం చెడిపోయింది, మనుషులా చెడిపోయింది? ఎవరండి దేశాన్ని స్వస్థపరుస్తారన్న దానికి చిన్న మాట చెప్పి నేను వాక్యానికి ఇస్తాను. ఒక కవి అంటున్నాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. స్వస్థత రెండు రకాలు, ఒకటి శారీరక స్వస్థత, రెండోది ఆత్మీయ స్వస్థత. ఇక్కడ దేశం కోసం మాట్లాడింది శారీరక స్వస్థత గురించి కాదు. హృదయం చెడిపోయిన కార్యాలను బట్టి, చెడు కార్యాలను వెంబడించి వారు చేస్తున్న ప్రతి నీచమైన క్రియలను బట్టి దేశం ఏమైపోయిందని పాడైపోయింది. అందుకే ప్రభు నా పేరు పెట్టబడిన జాజులు తమని తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను జాగ్రత్తగా వెతికి వారి చెడు కార్యం విడిస్తే ఆకాశం నుండి వారి ప్రార్థన ఆలకించి వారి పాపముని క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాడు. దేశంలో మనకి ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో మనకు తెలుసు. ఈ దినం ప్రభు మన మీద భారాన్ని పెడుతున్నాడు. దేశం కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత ఎవరిదండి? మనదే. ప్రభు అంటాడు, అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రభు యొక్క ప్రణాళిక నెరవేర్చవలసిన పరిస్థితి ఎవరిదంట? మనదే. ప్రభు తన శిష్యులకు వెళ్ళిపోతే ఏమని చెప్పాడంటే, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాడు, ప్రతి ఒక్కరు నాకు శిష్యులుగా చేయండి కదండి. శిష్యులు వేరు, ఫాలోవర్స్ వేరు కదండి. యేసు ప్రభు ముందు 70 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. తర్వాత ఎంతమందిని ఏర్పరచుకున్నాడు? 12 మంది. ఈ 70 మంది ఎటు వెళ్ళిపోయారో తెలియదు. వారి శిష్యులని నామకరణ చేయబడిన సమర్పణ కలిగి జీవించలేదు వాళ్ళు. ఈ 12 మంది శిష్యులు ఏం చేశారో తెలుసండి? ప్రభు కోసం తన ప్రాణాన్ని పెట్టారు. యేసు ప్రభుని చాలా మంది జనసమూహం వెంబడించారు. ఎవరు యేసు ప్రభు కోసం చనిపోలేదు. మనం ఫాలోవర్స్ గా ఉండకూడదండి. ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మనల్ని? శిష్యులుగా. ఎలా ఉండాలండి అంటే దీని అర్థం ఏంటి? శిష్యులుగా ఉండాలంటే దీని అర్థం ఏంటి? ప్రభు కొరకు నువ్వేం చేయాలి? అర్థం అవ్వలేదండి. ఫాలోవర్స్ వేరు, శిష్యులు వేరు. యేసు ప్రభుని చాలా మంది జనసమూహం వెంబడించారు. కొంతమంది స్వస్థత కోసం వచ్చారు, కొంతమంది భోజనం కోసం వచ్చారు, కొంతమంది వాక్యం కోసం వచ్చారు, కొంతమంది యేసు ప్రభు నోటంటే ఏం పొరపాట్లు మాటలు ఉన్నాయో అవి విని యేసు ప్రభు మీద నిందలు వేద్దామని వచ్చారు. ఈ వచ్చిన వారి నుంచి 12 మంది శిష్యులు ప్రభు ఏర్పరచుకున్నాడు. వారి శిష్యులు అన్నారు. ప్రభుతో కలిసి 3.5 సంవత్సరాలు బ్రతికారు. తర్వాత ప్రభు అది పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. వెళ్ళిపోతూ అది చెప్పిన మాట ఏంటంటే, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. ఇప్పుడు మన శిష్యులమా? యేసు ప్రభు ఫాలోవర్స్ మా? అసలు మాకు ఏ సంబంధం లేదండి, పాస్టర్ గారు రమ్మంటే వచ్చామన్నట్టున్నారు మీరు. ఇంతకీ మీరు శిష్యుడా? యేసు ప్రభు ఫాలోవర్సా? ఫాలోవర్స్ అంటే నాకు ఆ హీరో ఇష్టం, ఈ హీరో ఇష్టం, సినిమా వస్తే ముందే చూద్దాం, వాళ్ళ కోసం పెట్టుకుందాం, ఆయన బర్త్డే చేద్దాం, ఆయనకెవరో మనకెవరో ఆయనకి తెలియదు. కట్అవుట్లో చూసి సినిమాలో చూసి మనం అలా చేస్తూ ఉంటాం. కానీ నీకు జీవం ఇచ్చిన దేవుడు ఆయన మన హీరో. ఆయన కొరకు నువ్వు ఫాలోవర్స్ ఉంటావా, శిష్యుడు ఉంటావా? శిష్యుడు ఫాలోవర్స్ అండి. ఫాలోవర్ అంటే ఖచ్చితంగా ఎప్పుడో తన పక్కకి వెళ్ళిపోతాడు. శిష్యుడు అన్న అతను ఏం చేస్తాడో తెలుసా? దేవుని మాటలు చెప్పకుండా ఉండలేడు. దేవుని కొరకు చనిపోవడానికైనా సిద్ధపడి ఉంటాడు. మన దేవుని కొరకు చనిపోయే వారి బ్యాచ్లో ఉన్నామా? ఎవరు వచ్చి వరే నీకు రేషన్ బియ్యం రావురా అంటే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నామా? చర్చికి వెళ్తే రేషన్ బియ్యం రావన్నారు అనుకోండి, ఏం చేద్దామా? బతుకుంటే బలిసాకాలం తినవచ్చు, నాకు బియ్యమే కావాలేసిపోవద్దు.
ఫాలోవర్స్ అనుభవించే మాట. కానీ ప్రభు కోసం నువ్వు శిష్యుడు ఉండాలి. ప్రభు నిన్ను శిష్యుడిగా చూడాలనుకున్నాడు. బలమైన వ్యక్తిగా నేను చూడాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. అందుకని ప్రభు నిన్ను నువ్వు తగ్గించుకోమని, ప్రార్థన చేయమని, నీ చెడు కార్యాలు విడిచమని, జాగ్రత్తగా ప్రభుని వెతకమని ఈ దినాన ప్రభు నీతో చెప్తున్నాడు. ఈ 4 విషయాలు ఖచ్చితంగా నువ్వు చేస్తే ప్రభు నీ పట్ల కలిగిన ప్రణాళికలు ఈ 2025 సంవత్సరంలోనే నెరవేర్చి ఒక ఉన్నతమైన స్థానంలో నేను ఉంచుతాడని ఈ వాక్యం పేరు మీకు తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నా. దేవుడి వాక్యాన్ని మీ విలువలను దీవించి ఆశీర్వదించుగాక. నాకు సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి, సంఘ కమిటీ వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనములు.